ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15 వాక్యం. మీరు యేసుక్రీస్తునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడుదురుగాక. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన బలము ఆయనే, మన శక్తియు ఆయనే. మనకు ఈరోజు మనం బ్రతుకున్నామంటే దానికి కారణము యేసుక్రీస్తు ప్రభుల వారు తను చేసిన త్యాగము, శిలువ త్యాగము వలనే మనం ఈరోజు బ్రతికి ఉన్నాము. అయితే ఆయన యందు మనం శక్తి కలిగి ఆయన ఆత్మ మూలమున మనము బలపరచబడిన వారమై ఉండాలని ఆయన కోరుకొనుచున్నాడు. ఏంటిది ఆ బలము అంటే, ఆత్మ వలన మనము బలపరచబడాలి. శరీర బలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నీ ఆత్మ అనేది బలహీనమైపోకూడదు. నీవు ఆత్మలో వర్ధిల్లుచున్నట్లు అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లాలి. అంటే ఫస్ట్ నువ్వు ముందట నీవు ఆత్మలో వర్ధిల్లాలి. ప్రభు అంటున్నాడు కదా, నువ్వు ఫస్ట్ ఆత్మలో వర్ధిల్లాలి. ఆ తర్వాత దేవుడు నిన్ను అన్ని విషయములలో వర్ధిల్లజేస్తాడు. ఆత్మీయంగాను, ఆర్థికంగాను, శారీరకంగాను నిన్ను దేవుడు బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా.